హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీలోకి మాస్ మసాలా వంటలు. ఇవాళ నేను మీ ముందుకు వచ్చేసాను మరో కొత్త రకమైన పసందైన రుచికరమైన టిఫిన్తో. టేస్టీగా ఉంటుంది, కొత్త రకంగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. చిట్టి ఊతప్పాలు. దీనికి సపరేట్గా పిండి అనేది ఏమీ అవసరం లేదండి. నా స్టైల్లో ఎలా వేసుకుంటానో నేను ట్రై చేస్తాను. చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో చక్కగా క్రిస్పీగా కరకరలాడతా క్రంచీగా వస్తున్నాయో. మీరు కూడా నా సీక్రెట్ ఫార్ములాని ఫాలో అయిపోండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసేసేయండి. దానికి ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పేస్తాను నేను ఇప్పుడు. ప్లీజ్ కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళైతే కనుక లైక్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి. జనరల్గా ఈ పిండి నేను లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ పిండిలో కొంచెం బియ్యపిండి కలిపాను. బియ్యపిండి కలిపేసి వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని చక్కగా అలాగా గుంట గరిటెతో ఒక గరిటెడు పిండి వేసేసేస్తే, ఫస్ట్ ప్యాన్ మీద ఆయిల్ వేసేసి ఆ తర్వాత ఒక గరిటెడు పిండి వేసేసి తర్వాత గుప్పడి ఆనియన్స్ అలా మధ్యలో పెట్టేసేసేస్తే చక్కగా ఊతప్పం టేస్టీగా రెడీ అయిపోతుంది. అంతే సింపుల్. చిట్టి ఊతప్పాలు రెడీ అయిపోతాయి. చూడండి ఎంత క్రిస్పీగా కాలుతుందో, చుట్టూతా ఎంత టేస్టీగా క్రంచీగా ఉందో. సింపుల్గా ఒకే ఒక చిన్న ట్రిక్తో చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో చక్కగా క్రంచీగా చుట్టుపక్కలంతా ఎలా కాలిందో. ఆయిల్ అలా ఫస్ట్ వేసుకొని తర్వాత ఇలా ఊతప్పం వేసుకుంటే వెంటనే వచ్చేస్తుంది. చుట్టూతా కూడా అంత క్రిస్పీగా కాలుతుంది, వెనకమాల ఇంత గోల్డెన్ బ్రౌన్లో వచ్చేస్తుంది అనమాట. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీ ఇంట్లో కనుక లెఫ్ట్ ఓవర్ అట్టుపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే కనుక చక్కగా వాటిలో కొంచెం బియ్యపిండి యాడ్ చేసేసుకొని చక్కగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలిపేసేసేస్తే ఎంతో టేస్టీ చిట్టి ఊతప్పాలు రెడీ అయిపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన వీడియోస్ని. ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. తప్పకుండా మన వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి, లైక్ చేయండి. మీరు తప్పకుండా వీడియోస్ అన్నీ చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళని మరో ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.